హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పన్నీడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడైనా మీ ఇంట్లో గుమ్మడొడియాలు పెడితే కనుక లాస్ట్లో కొద్దిగా పిండి ఉంచుకుని ఇలా అట్టయితే వేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. మన జనరేషన్లో తెలియకపోయినా కానీ మన అమ్మమ్మ కాలంలో అయితే ఇలానే వేసుకునేవారంట. చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోని ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ముందుగా మనం వడియాల పిండి దాంట్లో లైట్గా మినపపిండి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కొద్దిగా నూనె వేసుకొని ఇలాగా అట్టులాగా పరుచుకోవాలి. చూసారు కదా, ఇలాగా అట్టులాగా వేసుకున్న తర్వాత చుట్టూరు నూనె వేసుకొని ఇలా దోరగా అనేది కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి బంగారు రంగు వచ్చేదాకా కూడా అటు ఇటు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంది. ఇలా డైరెక్ట్గా తినలేకపోతే అన్నంలో పెట్టుకునైనా తినచ్చు, చాలా బాగుంది. అమ్మమ్మని అడిగితే అన్నంలో పెట్టుకుని నంచుకుని కూడా తినచ్చు అన్నది. నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అన్నంలోకైనా బాగుంది, ఉత్తి నోటితో తిన్నా కూడా చాలా బాగుంది. అలానే మరొక అట్టు కూడా వేసుకున్నాను. అదే విధంగా అలాగే పరుచుకొని చుట్టూరు నూనె వేసుకుని బంగారు రంగు వచ్చేదాకా వేగించుకోవాలి. ఇలాంటి రెసిపీస్ తినడం వల్ల మనకి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, వెనక తిప్పిన తర్వాత మరలా దీని చుట్టూ కూడా నూనె వేసుకుని దోరగా కాల్చుకోవాలి. ఇలా నూనె వేసుకుని కాల్చుకోవడం వల్ల క్రిప్సీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా రెండు వైపులన కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మన అట్ట అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ప్లేట్లోకి అనేది తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా తినేయడమే. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందనేది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా.